వెల్కమ్ టు లేచిపోయిన. ఇప్పుడు మనతో ఉన్నారు శ్వేత బాధితుడు జోజప్ప. జోజప్ప కాదు, రూపేష్. సర్లే ఏదో ఒకటి చెప్పండి. మీరు లవర్ నుంచి మాజీ లవర్గా ఎలా మారారు? అసలు మాజీని పక్కన పెట్టండి, దానికి నేను ముందా పద్మగాడు ముందో నాకు తెలియాలి సార్. నాకెలా తెలుస్తుంది సార్? అది కాదు సార్, రోజు పద్మ నా చెవిలో దొలగొట్టేసింది. అడిగితే అమ్మాయిని చెప్పింది సార్. ఆడి పేరు పద్మ అని చెప్పి నన్ను పిచ్చి పద్మం చేసింది సార్. ఓసే శ్వేత, నీ క్యారెక్టర్ అనే కార్ టైర్ కింద నలిపోయి నిమ్మకాయలంటే అమాయకుండా నేను. నువ్వు పెద్ద బీపే. బీపీ ఏంటి సార్? నేను మాట్లాడే మాటలు మీరు ఎలాగ బీపేస్తారు నేనే వేసాను సార్. నువ్వు బీపే, నీ క్యారెక్టర్ బీపే, నువ్వు బీపీలకే బీపే. ఆ పద్మగాడు బీపే. అసలు పద్మగాడు నీకెలా నచ్చాడే? రోడ్డు మీద ట్రాక్టర్ తొక్కేసిన తాటికే తొక్కలా ఉంటాడు. నీ బతికే బీపే. సార్ బీపీ లేకుండా మాట్లాడండి సార్. నేను మాట్లాడతా, మీకు ఓకేనా? నీ అమ్మమ్మ అన్నా సుస్సు వస్తుందన్నా. ఇప్పుడేంట్రా, నేను అక్కడికి వచ్చి నీ జిప్పు తీసి టాయిలెట్ పోయించాలా? అంత ఆఫర్ ఏం వద్దులే కానీ అన్నా, సులభ కాంప్లెక్స్ ఎక్కడ ఉందో చెప్పండి అన్న, నేను వెళ్ళి పోసుకుంటా. సులభ కాంప్లెక్సా? ఇక్కడ అలాంటివి ఏమి ఉండవు. ఇలా తుప్పల్లో పోసుకో. తుప్పల్లోనా అన్న? కష్టమన్నా. అయితే ఆపుకో. ఎంతసేపు ఆపుకోవాలన్నా? ఇప్పుడు వీళ్ళని ఏం చేద్దాం బాబాయ్? చంపేద్దామా? ఎర్రని చంపేస్తే చేపలు దొరుకుతాయిరా. మన డిమాండ్స్ అన్నీ వీళ్ళ ద్వారానే బయటకు వెళ్ళాలి. వీళ్ళు కిడ్నాప్ అయ్యారని తెలిస్తే వాళ్ళు బాస్ మన గుప్పట్లోకి వస్తాడు. అప్పుడు నాగోజు వెంకటేష్ దిగి వస్తాడు. వీళ్ళ అవసరం మనకు చాలా ఉందిరా. అన్నా మీరేమనుకోనంటే ఒక మాట చెప్పనా? ఏంటి? మీ ప్లాన్ పరమ చండాలంగా చెత్తగా ఉందన్నా. లేకపోతే ఏంటన్నా, మా బాస్ ఏమో ఇంద్ర సినిమాలో చిరంజీవి అనుకున్నారా? మీరు అడిగిన దానికల్లా అలాగే అలాగే అంటానికి ఒక్కరోజు లీవ్ అడిగితేనే ఇవ్వడు. ఇంకా మమ్మల్ని కిడ్నాప్ చేస్తే కంగారు పడిపోయి మీరు అడిగించేస్తారని ఎలా అనుకుంటున్నారన్నా మీరు? మా మీద మా బాస్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నా మీకు. నా మాట విని మా ప్లేస్లో మా బాస్ని కిడ్నాప్ చేయండి. కొంతలో కొంత అయినా మీ ఐడియా వర్కౌట్ అయిద్ది. వాడిని ఎలా రియాక్ట్ ఎలా చేయాలో మాకు బాగా తెలుసు. నువ్వు మూసుకొని కూర్చో. సర్లే అన్నా, అంత క్లారిటీగా చెప్పినా అర్థం కావట్లేదని శ్వేత ఈ ఎడ్డేదోళ్ళకి. నోరు మూసుకుని కూర్చో పద్మ. ఇక్కడ జరుగుతుంది చూస్తుంటే ఏమవుతుందన్న భయంతో చచ్చిపోతున్నాను. నేను మాత్రం కుటుంబ కథా చిత్రం చూస్తున్నానా ఏంటి? నాకు కూడా అట్నే ఉంది. అర్థమైంది, నోరు మూసుకోమనే కదా. బ్రేకింగ్ న్యూస్. నక్సల్స్ దెబ్బ, నాగోజు అబ్బా. ఇప్పుడే అందిన తాజా వార్త. ప్రజాపక్షం ఛానల్లో జర్నలిస్ట్గా పనిచేస్తున్న శ్వేత పద్మ లేచిపోయారని సొంత ఛానల్ వాళ్ళే టీఆర్పీ కోసం ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారని రుజువైంది. నిజానికి జర్నలిస్ట్ శ్వేతని, కెమెరామెన్ పద్మని నక్సల్స్ కిడ్నాప్ చేశారు. దానికి ఆధారాలుగా నక్సల్స్ లేఖను విడుదల చేస్తూ కిడ్నాప్ అయిన శ్వేతతో నాగోజు వెంకటేష్ చేస్తున్న అక్రమాలను శ్వేతతోనే రిపోర్టింగ్ స్టైల్లో వీడియో చేసి పెద్ద దుమారం రేపుతున్నారు. నాగోజు వెంకటేష్ ఇది పేరు కాదు. మనం పట్టించుకోకుండా వదిలేస్తే రేపటి ప్రళయం. కూతురు వయసున్న ఆడపిల్లతో ఆ నీచుడు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఈ సన్నాసి చేసింది ఒక్క క్రైమ్ కాదు. కెమికల్ ఫ్యాక్టరీ నుంచి ఆడపిల్లల మాఫియా వరకు, డ్రగ్ డీలింగ్ నుంచి లిక్కర్ మాఫియా వరకు ఎన్నో వాటిల్లో వీడి చెదలా పట్టేసిన చీడపురుగు. వాటి ఆధారాలు, వాడు చేసిన ఎన్నో అరాచకాలకి ఇవే ప్రూఫ్స్. మీ ముందుకి కెమెరామెన్ పద్మతో శ్వేత. ఇక్కడ కూడా నన్ను ఎందుకు ఎక్కిస్తావు శ్వేత? అలవాటైపోయింది పద్మ. ఐమ్ సారీ శ్వేత, ఏదో ఆవేశంలో ముఖం మీద ఊసేద్దేమో. పర్లేదులే, ఖర్చు పెట్టి వెళ్ళిపోదాం. శ్వేత, నువ్వు లేచిపోయిన ప్రాబ్లం కాదు శ్వేత. ఆ పద్మగాడితో నువ్వేంటి, నీ హైట్ ఏంటి, నీ కలర్ ఏంటి, పుట్టి హౌ దిస్ మిస్ మ్యాచ్ హ్యాపెండ్. అవును, నువ్వు లేచిపోలేదు కదా. ఎలా కన్విన్స్ చేయాలరా? నా ఆవేశంలో ఫాసిల్ని పెట్టా.
ఛే, ఇదిగో మాకొద్దు. మీరు చేసే పనులకి మీ కడుపు నిండుతుందేమో కానీ మాకు కాదు. నేను తిన్ను. పద్మ, నువ్వు కూడా తినకు. నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు శ్వేత? నువ్వు తినకపోతే తినకపో, నాకు అసలే షుగర్ ఉంది. టైంకి తినకపోతే టప్పీమని పడిపోతా. నువ్వు ఇటువన్నా అన్నా, బిర్యానీ అన్నా, ముద్ద, రాగి ముద్ద. ఇంతకన్నా ఏం దొరకలేదా? మట్టి ముద్ద ఏందే? ఏం లేదన్నా, ఇలాంటివి హెల్త్కి మంచిది అంటున్నానన్నా. ఈ దోమలు ఒకటి. సార్ ఏదో ఒకటి మాట్లాడండి సార్. ఆ అమ్మాయి ఎవరు? రిపోర్టర్ అన్నగారు. నేను గువ్వలో మండిపోయినాను. నా మీద జోక్ లేకు, కాల్చి పడతాను. అంటే అన్నగారు, మీ వదిన కోసం నేను భరిస్తున్నాను, లేకపోతే ఎప్పుడో వదించేసేవాడిని. నేను వదిలికి చెప్తాను. సరేలే, ఏడోక. సాయంత్రం 500 ఇస్తాను, వెళ్ళి బీరు తాగు. నాకు నా ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేయడమే పెద్ద టాస్క్ లాగా ఉంది. నీలో లఫ్ట్ నా కొడుకులో ఒక 3 పిల్లలు తయారయ్యారు. సార్ సారీ సార్. నన్ను టార్గెట్ చేస్తున్నారా? సార్ అలా ఏం లేదు సార్. నా దగ్గర మింగి తిని నన్నే మింగుతున్నారు. ఏంటి, ఆ అమ్మాయి నా మీద పగబట్టేసిందా? సార్ అలా ఏం లేదు సార్. నక్సల్స్ ప్రెజర్ వల్ల అమ్మాయి అలా చెప్పింది. ఆ అమ్మాయి వీడియోలో మాట్లాడిన కెమికల్ ఫ్యాక్టరీ, లిక్కర్ మాఫియా, డ్రగ్స్ డీలింగ్, అమ్మాయిల మాఫియా, వీటన్నిటిలో నేనొక్కడినే ఇన్వాల్వ్ అయిన రోయ్. చాలా మంది పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నేను గనక కార్నర్ అయ్యాను, పోతారు, మొత్తం పోతారు. సార్ అలా కాదు సార్. మనం పని చేద్దాం. నక్సల్సే వాళ్ళతో బలవంతంగా అలా చెప్పించారని చెప్పి మనమే ఒక ప్రోగ్రామ్ చేద్దాం. చాలు, ఇప్పటి వరకు చేసిన పెంట చాలు. వాళ్ళు ఎంతవరకు బెదిరిస్తారు? వాళ్ళ కస్టడీలో ఉన్నంత వరకు. అమ్మాయి ఎంతవరకు న్యూస్ చెప్తుంది, అది బతుకున్నంత వరకు. ఇక నుంచి ఆ 2 జరగవు. చూసుకుందాం, పదరా. వీళ్ళు అంతు చూడాలి. సీనుగా రంగులో దిప్పు. అన్నగారు, ఏమైందిరా? ఇప్పుడు దాకా మనం మాట్లాడిందంతా లైవ్ లో వస్తుంది అన్నగారు. ఏది? ఆ అమ్మాయి న్యూస్ లో మాట్లాడిన కెమికల్ ఫ్యాక్టరీ, లిక్కర్ మాఫియా, డ్రగ్స్ డీలింగ్, అమ్మాయిల మాఫియా, వీటిలో నేనొక్కడే ఇన్వాల్వ్ అయిన రోయ్. చాలా మంది పెద్దవాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎవర్రా నీకు పెన్ ఇచ్చింది? అంటే పొద్దున్న జాతకాలు చెప్పుకునేవాడు పెన్ను పెట్టుకుంటే నీ దశ తిరిగిపోద్ది అన్నాడు అన్నగారు. పైగా కలర్ బాగుంది, ఫ్రీగా ఇచ్చాడు కదా అని పెట్టుకున్నా అన్నగారు. మొత్తం పెట్టేశారు. అన్నగారు ఫోన్. లైవ్ లో చూసుకోవాల్సిన పని లేదా? నిన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నా. కరువైపోయిందిరా నీకు. అన్నగారు ఏమైంది అన్నగారు? ఏమైంది అన్నగారు? బాదం పాలు తాగుతారా అన్నగారు? అన్నగారు లేకపోతే టీ చెప్పమంటారా? అన్నగారు పోయేలా ఉన్నాడు. అన్నగారు హలో 108, హలో 108, హలో 108 పోతున్నారు అన్నగారు. అన్నగారు పోయారు.